హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ డాటర్స్ ట్రయో. ఇవాళ మనం హైదరాబాద్కి ఎంతో ఫేమస్ అయిన చికెన్ బిర్యానీ చూద్దాం. దానికోసం నేను ఫస్ట్ ఒక వాటర్ పెట్టి బిర్యానీకి సరిపడా వాటర్ వేసి దాంట్లో అన్ని కైండ్ ఆఫ్ మసాలాస్, లవంగం, ఇలాచి, షాజీరా, దాల్చిన చెక్క, ఒక 2-3 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు అన్నీ వేసి సాల్ట్ వేసి దాన్ని మనం పెట్టుకుంటే కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో అది బాయిల్ చేసుకోవాలి. అంతలోపు మనం వేరే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి మనం వాటర్ చూసుకోవాలి. వాటర్ సీ సాల్ట్ లాగా టేస్ట్ కొంచెం ఉప్పుగా ఉండాలి. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది. సో నేను ఇంకా నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు మనం బిర్యానీ చేయాలనుకుంటున్న ఆ బిర్యానీ పాట్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో నేను ఇప్పుడు 2 kgs చికెన్ తీసుకున్నాను. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మ్యారినేషన్లో నేను 2 kgs చికెన్కి 1 cup కర్డ్ వేసి 2 tablespoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 spoon సాల్ట్, 1 spoon అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంకా గరం మసాలాలు, ధనియాల పొడి, జీరా పౌడర్, సాల్ట్ ఇంకా యాజ్ పర్ ద టేస్ట్ చెక్ చేసుకొని వేసుకొని అదొక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసి అది ఇంకా 2 hours కన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. కొంచెం ఫ్లఫీగా, మెత్తగా, జ్యూసీగా వస్తుంది చికెన్. సో ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి ఒక 5-10 minutes అట్లా పెట్టి మనం దానిపైన డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసి మనం రెడీ పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆల్రెడీ 50% చికెన్ని కుక్ చేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ నేను అదొక స్టైల్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ నేను జస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ని బేస్లో వేసి బిర్యానీ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, ఇందాక ఆల్రెడీ వాటర్ పెట్టా కదా బాయిలింగ్కి, దాంట్లో మనం బాస్మతి రైస్ 1 hour సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకొని చూసుకోవాలి. మనం పక్కడే ఉండాలి, ఎందుకంటే సోక్ చేసిన బాస్మతి రైస్ ఫాస్ట్గా ఉడుకుతుంది. సో 90% ఉడికితే సరిపోతుంది. కొంచెం చూడాలి, బ్రేక్ అయ్యి కొంచెం సాఫ్ట్గా ఉంది అంటే మనం తీసేసి జల్లలో వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే ఫాస్ట్గా తీసేస్తే అప్పుడు కొంచెం పల్క్ అవుతుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది బిర్యానీ. ఆ వేడి మీదనే తీసుకొని మనం ఫస్ట్ లేయర్ మనం చికెన్ వేసుకున్నాం కదా బిర్యానీ పాట్లో, దానిపైన ఇక్కడ హాఫ్ సెమీ కుక్ అయిన బాస్మతి రైస్ని వేసుకొని కొంచెం బాగా లేయరింగ్ చేసుకోవాలి. దానిపైన ఇంకా మన ఇష్టం, కలరింగ్ కోసము కొంతమంది బీట్రూట్ జ్యూస్ వేసుకుంటారు, కొంతమంది సాఫ్రాన్ పాలల్లో నానబెట్టింది వేస్తారు, ఇంకా మన ఇష్టం. ఇక్కడైతే నేను పుదీనా, కొత్తిమీర పైన వేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినవి, సో కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నాయి. సో బాగా వచ్చినాయి ఎయిర్ ఫ్రైయర్లో కూడా, ఆనియన్స్ ఫ్రై బాగా అయినాయి. అండ్ పైన ఇంకా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. కొన్నిసార్లు ఒక 2 spoons ఆఫ్ పాలల్లో 1 spoon పసుపు వేస్తే కూడా మనకి మంచిగా కలర్ వస్తుంది. సాఫ్రాన్ లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. సాఫ్రాన్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, లేకపోయినా పర్వాలేదు. సో ఇది కూడా టర్మరిక్ కొంచెం కలర్ బాగానే టెక్స్చర్ వస్తుంది. అండ్ దీంట్లో ప్లెంటీ ఆఫ్ నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. నేను 2-3 spoons ఆఫ్ నెయ్యి వేసి ఇంకా దాన్ని క్లోజ్ చేశాను. అల్యూమినియం ఫాయిల్తో కానీ లేకపోతే మైదా పిండితో కానీ ఏదైనా లిడ్ క్లోజ్ చేసేసుకొని మనం దమ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఫస్ట్ 5 minutes ఏమో హై ఫ్లేమ్లో ఉంచి, ఒక 10 minutes మీడియంలో ఉంచి, లాస్ట్ ఒక 20 minutes స్లోలో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక మనం రెడీ టు సర్వ్ అనమాట. మొత్తం కుక్ అయిపోయాక, ప్రాసెస్ అయిపోయాక వెంటనే తీయకుండా ఒక 10 minutes పక్కన పెట్టుకొని సర్వింగ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి. సో అప్పుడు మన రెడీ టు ఈట్ అనమాట. చూడండి ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. మనం 2 hours కాకుండా మనం ముందు రోజు మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్లీ ఇదైతే ఇలా వచ్చింది చికెన్ బిర్యానీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.